ఆండ్రాయిడ్ టెక్నాలజీ సెల్ ఫోన్లలో గల వందలాది అప్లికేషన్లను విద్యార్థులు నేర్చుకుంటే విద్యార్థుల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ రెక్టర్ ఆర్ శివరామ ప్రసాద్ చెప్పారు. పట్టణానికి చెందిన మొవ్వ విజయలక్ష్మి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఆర్ శివరామ ప్రసాద్ విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లు అంశంపై మొవ్వ విజయలక్ష్మి స్మారకోపన్యాసం చేశారు. సెల్ ఫోన్లో అనవసర విషయాలను చూడటం మానుకోవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఎదగాలని చెప్పారు. తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తన ప్రసంగంలో బాల్యం నుండే తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఈర్ష అసూయలకు ఆస్కారం లేకుండా ఇతరులకు చేతనైన సేవ చేస్తూ సంతృప్తికరంగా గడపాలని సూచించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తల్లికి నమస్కరించి చెడు పనులకు దూరంగా ఉంటూ తోటి వారికి సహాయం చేస్తూ సన్మార్గంలో నడవాలని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు ప్రతిరోజు కొంత సమయం మాట్లాడుకోవాలని సలహానిచ్చారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని క్రియాశీలత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 550కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 5,000 చొప్పున మొత్తం 60 మందికి 3 లక్షలను బహుకరించి జ్ఞాపికలను అందజేశారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికిన సభలో డాక్టర్ మొవ్వ యేసుబాబు, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, షేక్ బాషా, వెంపటి సత్యనారాయణ, మొవ్వ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీమతి మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పిల్లలకి అంటే 10th క్లాస్లో 2025-26 సంవత్సరంలో 10th క్లాస్ చదివి తెనాలి మండలం ఉన్నత పాఠశాలలో 550 మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా అంటే సుమారు 61 మందికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి రాంప్రసాద్ గారికి, తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి, రామచంద్ర గారికి, కృపాచారి గారికి, ఓంకార్ ప్రసాద్ గారికి, వెంకట గారికి, వాసు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే కార్యక్రమాన్ని ఇంకింత ముందు కూడా చేయడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ పిల్లల్ని ఎలా ప్రేమించాలో మన గౌరవనీయులు పెద్దలు మొవ్వ సత్యనారాయణ గారిని చూసి నేర్చుకోవాలి. వారి భార్య గారి జ్ఞాపకార్థం మరి ఈరోజు పిల్లలకి 2025-26 అకాడమిక్ ఇయర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి 550 పైన మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి మన తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల పేరు నిలబెట్టిన పిల్లలందరికీ ప్రోత్సాహకం 5,000 రూపాయల చొప్పున సుమారు 60 మందికి 3 లక్షల రూపాయలు ఈరోజు మరి పిల్లలకు ప్రోత్సాహకాలు అందించారు. పెద్దలు మన యూనివర్సిటీ నుంచి రెక్టార్ గారు రాంప్రసాద్ గారు, అట్లాగే పెద్దలు మన ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్ గారు, మరి సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే మా హెల్త్ ఆఫీసర్ గారు అందరూ వచ్చి పిల్లలతో ఇంతసేపు స్పెండ్ చేసి మంచి వాళ్ళకి ఏదో సొసైటీలో నేర్పాలి, ఎలా ఉండాలి సొసైటీలో అని ఒక 4 మంచి మాటలు చెప్పారు. వారి విలువైన సమయాన్ని ఇక్కడ ఇచ్చారు. పిల్లలు కూడా అంతే క్రమశిక్షణతో ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు తెనాలిలో బాగా చేసే విధంగా మొవ్వ సత్యనారాయణ గారికి దేవుడు గత 9 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా మొవ్వ విజయలక్ష్మి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద విద్యార్థులకి సమాజానికి ఎంతో సేవ చేస్తున్న గౌరవనీయులు మొవ్వ సత్యనారాయణ గారికి తెనాలి అందరి తరపున నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం గారు, ప్రత్యేకంగా మన ఎంఆర్ఓ గారు గోపాలకృష్ణ గారు పాల్గొని విద్యార్థులకి ఎంతో స్ఫూర్తినించిన విధానం నాకు చాలా నచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఒక చిన్న మీటింగ్ లాగా కాకుండా ఒక మంచి ఉత్సవంలాగా పండగలాగా జరగటం అనేది నేను ఫీల్ అవుతున్న విషయం. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాలు తెనాలిలో నిర్వహిస్తున్న మొవ్వ సత్యనారాయణ గారికి విద్యా పరంగా చాలా గొప్ప ప్రాంతం అనేటువంటి ఒక నానుడిని నిరూపించారు శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు. 2018 నుంచి ఒక కరోనా టైం 2020 తప్పితే ఇప్పటి వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు
సంఘపరంగా అదేవిధంగా విద్యార్థులకి ప్రోత్సాహకాన్ని, అంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఆయన వారికి క్యాష్ ప్రైజెస్ ఇవ్వటం, వారిని గుర్తించటం చాలా గొప్ప విషయం. ఇంకా ఫ్యూచర్లో కూడా మోవా సత్యనారాయణ గారు సంకల్పం కొద్దిమందికే ఉంటుంది, ఆలోచనలు చాలామందికి ఉంటాయి, కానీ దాన్ని ఆచరణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చూసిన వ్యక్తుల్లో నేను ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటే సత్యనారాయణ గారు ఒకరు. వారు ఇలానే మంచి దృక్పథంతో ఏ విధమైనటువంటి ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఫ్యూచర్లో కూడా కొనసాగించాలని భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబానికి ఆరోగ్య వరాలు ఇవ్వాలని. ఈరోజు తెనాలిలో జరిగినటువంటి మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మరి ఈ మండలాల్లో ఉన్నటువంటి 62 మంది పిల్లలకి 550 మార్క్స్ పైన, అది గవర్నమెంట్ హై స్కూల్లో చదివి 550 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంకరేజ్మెంట్, అందులో మోవా సత్యనారాయణ గారు వారి శ్రీమతి ఇద్దరు కూడా గురువులు. అందుకని ఆ విద్య విలువ తెలిసేవారు ఈ విధంగా ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి మోవా విజయలక్ష్మి గారు మరి మీద ఎంతో ప్రేమతో వారు చేస్తున్నటువంటిది. అట్లాగే వారు కాలం చేసినా మరి వారి పేరు మళ్ళీ ఉండేటట్టుగా, వినిపించేటట్టుగా చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని సమాజం పైకి రావాలని దృక్పథం అందరికీ. అందరూ ఎవరో విద్య అనేది మొట్టమొదటిది. ఆ విషయంలో మాత్రం మీరు తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట వినప్పుడు బాగా తక్కువ అవుతున్నారు. పక్కన చెప్పిన ఫ్రెండు బెండు ఈ విషయాల్లో ఎక్కువ ఉన్నారు. ఇది లేకుండా గురువులు తల్లిదండ్రులు చెప్పింది బాగా వింటే పైకి వస్తారు. బాగా